కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చందుర్తి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ కూటమి నేతలు ఒకరికొకరు ఎదురుపడడంతో వారు మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. దీంతో వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కూటమి నాయకులు అక్కడ ధర్నాకు దిగారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చందుర్తి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ కూటమి నేతలు ఒకరికొకరు ఎదురుపడడంతో వారికి మాటా పెరిగి గొడవకు దారితీసింది. దీంతో వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కూటమి నాయకులు అక్కడ ధర్నాకు దిగారు. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సౌజన్య, ఏవైతే ఎన్నికల ప్రచారం రోజు రోజుకి కొనసాగుతున్న నేపథ్యంలో ఒక పక్క ఎన్నికల సమయం దగ్గర పడడంతో పార్టీ నేతలైతే విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏదైతే కాకినాడ జిల్లా సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో వారి గెలుపు కోసం ఇప్పటికే కూటమి నాయకులైతే విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. ఇది ఒక్కసారిగా చందుర్తి గ్రామంలో అయితే పిఠాపురం నియోజకవర్గం చందుర్తి గ్రామంలో అయితే ఒక ఉధృత వాతావరణం నిజం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కానీ కూటమి పార్టీకి సంబంధించి ఎవరైతే టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి అవుతున్నారో అంటే నాయకులు అవుతున్నారు వారి మధ్య అయితే ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరు ఒకసారి ఎదురవడంతో అంటే గెలుపు మాది అని చెప్పి ఒకరికొకరు మాటలు చేసుకునే పరిస్థితి కనపడింది. ఈ ప్రచార సమయంలో ఒకరొకరు ఎదురుపడడంతో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇది ప్రధానంగా చూసుకుంటే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడ ఘటనా స్థలం చేరడంతో ఎవరైతే కూటమి నాయకులారో వారైతే ధర్నా దిగే పరిస్థితి కనబడని చెప్పుకోవచ్చు. అయితే అంటే ఈ ఘర్షణ ఎందుకు చోటు చేసుకుంది, దీనివల్ల చోటు చేసుకుని చెప్పి అయితే పూర్తి వివరాలు అయితే పోలీసులు అయితే సేకరిస్తున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం అయితే ఒక్కసారిగా అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారు పోటీ చేయడం, అంటే ఎన్నికల సమయం దగ్గర పడడంతో వారి గెలుపు కోసం అయితే ఇప్పటికే జనసేన బీజేపీ టీడీపీ నాయకులు అయితే ఒక పక్క విస్తృత ప్రచారం చేపడుతున్న నేపథ్యంలో మరో పక్క ఎవరైతే వైసీపీకి సంబంధించి వంగా గీత అనుచరులు వారి వర్గం కూడా ఒకవైపు వారు కూడా విస్తృత ప్రచారం చేపడుతున్నారు. అయితే ఒకసారిగా ఈ చందుర్తి గ్రామం సంబంధించి అంటే ఒకరికి ఒకరు ఎదురవడంతో మాటల యుద్ధం అయితే జరిగింది. దాంతో అయితే ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో అయితే స్థానిక పోలీసులు ఘాతమైన చేరుకుని అంటే ఎటువంటి ఉద్రిక్త వాతావరణం జరగకుండా అయితే ఒకసారిగా వారైతే ఆపే పరిస్థితి కనబడింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎవరైతే కూటమి నాయకున్నారో వారైతే అక్కడ ధర్నా దిగే పరిస్థితి కనబడింది. దీంతో అయితే మరి ఇంకా అంటే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అయితే ఈ ఘటనపై అయితే పూర్తి వరకు తెలియాల్సి ఉంది చెప్పాల్సిన చూడండి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.